చలనచిత్ర నటీనటుల సంఘం మా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ జమునను ఘనంగా సత్కరించింది. మా రెండో కార్యవర్గ సమావేశాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జమున కైకాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నేటితరం నటీనటులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన నటులకు సంతాపంగా అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కానీ ఎవర్ గ్రీన్ జానపద బ్రహ్మ విఠలాచార్య గారు మాత్రం ఏమో నువ్వు ఉత్తమ విలన్ అన్నారు. 14 అనుకుంటా. ఎంత బ్యాడ్ ఇయర్ అంటే ఎంతమంది మన కళాకారులు, యంగర్ జనరేషన్ పీపుల్ కూడా మరి కొందరు ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మనం చూసాము. ఉన్నటువంటి ఈ సీనియర్ కళాకారుల్ని ఆదరించడం, గౌరవించుకోవడం అనేది ఒక సత్సాంప్రదాయం. ఇంకా కొందరు ఉన్నారు. హేమలత గారు, ఆమె లేని పిక్చర్ అంటూ లేదు. వారు రాలేకపోయినా కనీసం మనమైనా వెళ్ళి అక్కడ ఒక శాలువా కప్పి ఓ పండు ఇస్తే చాలా బాగుంటుంది. పూర్వం మద్రాసులో ఒక ట్రెడిషన్ ఉండేది. పిక్చర్ పూర్తి అయిపోయిన తర్వాత మా టెక్నీషియన్స్ అయితే ఆర్టిస్టులు అందరినీ పిలిచి ఒక 2-3 ప్రివ్యూలు వేసి అందరికీ చూపించేవారు. రాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవరిని పిలవకపోగా కనీసం ఒక సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళైనా పిలిచి మనం చూపిద్దాం, వాళ్ళకి ఒక గౌరవించినట్టు ఉంటుందని తలంపు లేకుండా రాను నాకు ఎలా అనిపించిందంటే ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ మమ్మల్ని పిలవడం కానీ సీనియర్ ఆర్టిస్టుని దృష్టిలో చూడడం కానీ ఎక్కడ కనపట్టలేదు. టీవీలో ఫంక్షన్ చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, కనీసం అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదే మాకు, మేము కూడా చూసేవాళ్ళం అని బాధ కలుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంలో గౌరవించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యంగ్ టీం అది గమనించి మంచి టెన్షన్ పెట్టారు. ఈ అసోసియేషన్ లో చాలా కోటీశ్వర్లైన హీరోలు ఉన్నారు. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. పాత ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు తెలియక ఎక్కడెక్కడో మారుమూల ఉన్న 24 మంది ఆర్టిస్టులు. నేను చెప్పా ఒకసారి మురళీమోహన్తో, మీరు ప్రతి నెల ఆదుకోండి, ఆదుకోవడానికి మీకు ఫండ్స్ లేకపోతే పెద్ద హీరోలు ఉన్నారు, కావాలంటే మనందరం వెళ్ళి అడుగుదాం అన్నాం, జోలి పడదాం. ఓ 10 crores ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి, నీ హయామునది చెయ్యి అని చెప్పి నేను అప్పుడు మురళీమోహన్ కోరాను. బట్ కారణాల వల్ల కాలేదు. ఇప్పుడు అదే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ నేను కోరుతున్నాను. మనం ఈ రోజున ఉంటాం, రేపు ఉండం. ఏదైనా అవసరం వచ్చిందంటే వాళ్ళు అక్కడ 1000 రూపాయలు ఇస్తారు, వీళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తారు, వాళ్ళకి 50,000 ఇస్తారు, తాత్కాలికంగా జరిగిపోతుంది. మనం ఉన్నా లేకపోయినా సంస్థ నడవాలి అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్, దాని నుంచి వచ్చే ఇన్కమ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక అంజనీదేవి గారికి కానీ, ఒక సావిత్రి గారికి కానీ, ఒక ఎస్వి రంగారావు గారికి కానీ పద్మశ్రీ లాంటి అవార్డులు లేవు అంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఈ పదవులకి లేదు. ఎవడో ముఖం తెలియని వాడెవడో తెలియదు. పద్మశ్రీ అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మవిభూషణ్ అంటారు. ఎందుకంటారో తెలియదు, వాడు చేసింది ఏమిటో తెలియదు, వాడు సాధించింది ఏమిటో తెలియదు, వాడు ఎందుకు పనికొస్తారో కూడా తెలియదు. ఇవాళ వాడి విలువ కూడా పోయింది. కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా ప్రయోజనం లేదు.